భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ కేజీబీవి అనగా ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో మరి ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి అర్హత ఆసక్తి ఉండి ఎవరైనా అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేయనటువంటి వారు ఉంటే వెంటనే మరి ఈ కేజీబీవి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి కేజీబీవీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవి టీచింగ్ లో ఎన్ని ఉన్నాయి, నాన్ టీచింగ్ లో ఎన్ని ఉన్నాయి అనే డౌట్ వచ్చినట్లయితే మీరు మొదటగా కేజీబీవీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత టీచింగ్ పోస్ట్ రోస్టర్ వారీగా ఉంది, అలాగే నాన్ టీచింగ్ పోస్ట్ కూడా రోస్టర్ వారీగా ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే మొత్తం పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. మరి ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కేవలం మహిళలకు మాత్రమే, కాబట్టి మహిళా అభ్యర్థులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవాలి. మరి ఈ కేజీబీవీ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ, అకౌంటెంట్ పోస్టులు అనేవి టైప్ 3 కిందకు వస్తే, వార్డెన్ మరియు పార్ట్ టైం టీచర్ పోస్టులు అనేవి టైప్ 4 కిందకి రావడం జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి అనేది ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలు 100% భర్తీ చేయడం జరుగుతుంది అంటూ కేజీబీవీ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఏవైతే కేజీబీవీ నోటిఫికేషన్ లో పేర్కొన్నటువంటి ఖాళీలు 604 ఉన్నాయో, ఈ 604 పోస్టులను ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకోకుండా మొత్తం 100% పోస్టును భర్తీ చేస్తాం అంటూ కేజీబీవీ వారు తెలియజేస్తున్నారు. మరి ఈ కేజీబీవీకి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఖాళీల వివరాలను కూడా మీరు ఇక్కడ వెబ్సైట్ నుంచి రోస్టర్ వారీగా ఖాళీల వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. మరి ఈ రోస్టర్ వారీగా ఇచ్చినటువంటి ఖాళీల వివరాల్లో చాలా వరకు కొన్ని కేటగిరీలకు పోస్టులు అనేవి లేవు, మరి కొన్ని కేటగిరీలకు పోస్టులు అనేవి ఉన్నాయి. చాలా వరకు ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ లో పోస్టులు అనేవి ఉన్నాయి. దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎస్సీస్ కి, ఎస్టీస్ కి, కొన్ని ప్రాంతాల్లో బీసీఏ, బీసీడి, ఇలా బీసీసీ వరకు ఇలా పోస్టులు అనేవి ఉన్నాయి. మరి కొన్ని కేటగిరీలకు అసలు పోస్టులు అనేవి లేవు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కాంపిటీషన్ లో పోస్ట్ అనేది ఉంటే దానికి ఎస్సీ వాళ్ళైనా అర్హులే, ఎస్టీ వాళ్ళైనా అర్హులే, అలాగే బీసీఏ, బీసీడి ఈ వారు కూడా అర్హులే. దాంతో పాటు ఈడబ్ల్యూఎస్ వారు కూడా అర్హులే. ఓపెన్ కాంపిటీషన్ పోస్ట్ కు ఎవరైనా దరఖాస్తు చేసుకొని ఆ ఉద్యోగాన్ని సాధించవచ్చు. అయిటొచ్చి మనకు ఎస్సీ, ఎస్టీ ఇటువంటి లేదా బీసీఏ, బీసీబీ, బీసీసీ కేటగిరీలకు ఏవైనా పోస్టులు అనేవి ఉంటే ఆ పోస్టులకు కేవలం ఆ కేటగిరీకి చెందినటువంటి వారు మాత్రమే ఆ పోస్టులకు అర్హులు. కానీ కొన్ని సందర్భాలలో మరి ఎస్సీ, ఎస్టీ లేదా బీసీసీ ఇటువంటి వాటిలో పోస్టులు అనేవి ఉంటే ఆ పోస్టులకు తగినటువంటి అభ్యర్థులు అనే వారు లేని పక్షంలో మరి ఆ పోస్టులు మిగిలిపోతాయి కదా అనే సందేహం చాలా మందికి రావచ్చు. కానీ కేజీబీవీ ఈ విధంగా ఏవైనా పోస్టులు అనేవి మిగిలితే వాటిని తదుపరి కేటగిరీ వారికి కేటాయించి ఆ కేటగిరీలో ఉన్నటువంటి వారితో పోస్టులు భర్తీ చేస్తామంటూ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఒకవేళ ఆ కేటగిరీ వారు కూడా లేకపోతే మరో కేటగిరీ వారితో భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో మరి పేజ్ నంబర్ 19 అనే దాంట్లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, స్పెషల్ గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ 100% పోస్ట్ ఇన్ కేజీబీవీ అంటూ. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ మరి పోస్ట్ అనేది ఉండి ఎస్టీ క్యాండిడేట్ లేకపోతే ఆ పోస్టును ఎస్సీ క్యాండిడేట్ తో భర్తీ చేయడానికి మరి కేజీబీ వారు ప్రయత్నిస్తారు. ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ కూడా లేని పక్షంలో ఆ సబ్జెక్ట్ కు సంబంధించి ఆ పోస్ట్ లో లేనటువంటి సందర్భంలో మరి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ ఈ విధంగా మరి నెక్స్ట్ కేటగిరీ వారికి వరుస క్రమంలో రావడం జరుగుతుంది. బీసీ క్యాండిడేట్స్ లో కూడా ఎవరు లేరనుకోండి ఆ పోస్టుకు తగ్గటువంటి వారు ఫైనల్ గా ఓసీ కేటగిరీ వారితో ఆ పోస్ట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక దాంతో పాటు మరి నెక్స్ట్ పిహెచ్, విహెచ్, హెచ్హెచ్ కూడా కొన్ని పోస్టులు అనేవి కేటాయించారు. వాటిలో కూడా క్యాండిడేట్స్ అనేవారు లేకపోతే నెక్స్ట్ మరి ఓసీ క్యాండిడేట్స్ తో ఆ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇఫ్ నో క్యాండిడేట్ ఈస్ అవైలబుల్ ఇన్ పర్టికులర్ సబ్ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ రోస్టర్స్ దెన్ ద సేమ్ విల్ బి ఫిల్డ్
other subgroups among PH category. If no candidate available in the PH subgroups, then they shall be filled with OC candidates అంటూ ఇవ్వడం జరిగింది. అలాగే ex servicemen women candidates is not available, then the post can be filled up with OC candidates. In regard to EWS, if no candidates are available, then the posts are earmarked with EWS shall be filled with OC candidates అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకవేళ అభ్యర్థులు ఆ కేటగిరీకి సంబంధించి అంటే ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, వీళ్ళెవరూ లేనటువంటి పరిస్థితుల్లో లేదా పిహెచ్ క్యాండిడేట్స్ కేటాయించినటువంటి పోస్టుల్లో మరి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితుల్లో మరి వేరే క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్ తో ఈ పోస్టును భర్తీ చేయడం జరుగుతుంది అంటూ ఏపీ కేజీబీవీ నోటిఫికేషన్ లో పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ ఏపీ కేజీబీవీ నోటిఫికేషన్ లో మొత్తం 100% పోస్టులు భర్తీ కాబోతున్నాయి. ఏ పోస్టు కూడా మిగలదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా మరి వేరే కేటగిరీకి చెందినటువంటి వారు మరి దరఖాస్తు చేయాలా వద్దా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. మరి ఈ సమాచారం ఆధారంగా మీరు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలా లేదా అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే మీ కేటగిరీకి పోస్ట్ లేకపోయినా ఒకవేళ ఆ క్యాండిడేట్స్ లేనటువంటి పక్షంలో వారికి కూడా అంటే ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు చేసినటువంటి వారికి కూడా పోస్ట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది కేజీబీవీలో 100% పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.